పరలోకంలో మనకు పెట్స్ ఉంటాయా? చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. దీనికి బైబిల్ వన్ వర్డ్ ఆన్సర్ ఎస్ ఆర్ నో అని చెప్పట్లేదు, కానీ కొన్ని వచనాల ఆధారంగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆదికాండంలో దేవుడు మనిషి కంటే ముందు సమస్త సృష్టిని, అందులో జంతువులను చేసి ఇది మంచిది అని అన్నారు. ఇంకా కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 6వ వాక్యంలో యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే అని ఉంటుంది. ఇంకా యోనా గ్రంథంలో చూస్తే అక్కడ నినివేలో మనుషులతో పాటు జంతువులు కూడా నశించిపోతాయి అని దేవుడు యోనాతో చెప్పడం మనం చూడొచ్చు. ఇంకా యెషయా గ్రంథంలో కొత్త భూమి కొత్త ఆకాశం గురించి యెషయా ప్రవచిస్తూ తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, సింహం ఆవులాగే గడ్డి తింటుంది అని కూడా రాస్తారు. ఈ వాక్యాలన్నిటిని బట్టి చూస్తే దేవుడు మంచిదైనది ఏది కూడా మనిషికి ఇవ్వకుండా వెనక్కి తీయరు. కాబట్టి మనం ఈ లోక జీవితం తర్వాత జంతువులు కూడా ఉంటాయి అని బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? జంతువులు ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా? మీ ఆన్సర్ని కామెంట్లో చెప్పండి.